నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపి. నందిగం సురేష్ మాజీ ఎంపీ బాపట్ల విచారణ ముగిసింది. 2 రోజులు కస్టడీకి ఇచ్చింది కోర్టు. విచారణ ముగిసింది. అందులో విచారణలో చెప్పినటువంటి ఒక అంశాన్ని మాత్రమే పత్రికలు హైలైట్ చేస్తూ వచ్చాయి. ఓ 4-5 అంశాలు కీలకమైనటువంటి విషయాలు వాళ్ళకి కావాల్సినటువంటివి తీసుకున్నారు అనేటువంటివి చెప్తా ఉన్నారు. మీకు మీ అబ్జర్వేషన్లో, మీ పరిశీలనలో ఎలాంటి అంశాలు విచారణలో నందిగం సురేష్ వెల్లడించాడనే అంటే దానికంటే ముందు 2 అంశాలు ముందు చెప్పిన తర్వాత దాని గురించి మాట్లాడతాం. ఈరోజు నందిగం సురేష్ని అదుపులో తీసుకున్నారు ఈ విషయంలో అని చెప్పంగల్లోనే పార్టీ శ్రేణులు చాలా వరకు ప్రజలు కూడా ఒక రకంగా సంతోషించారు. అదుపులో తీసుకున్నారు అనగంలోనే వాళ్ళు సంతోషించి వాళ్ళ కోరికలు ఏంటంటే ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని, ఆయన మంత్రిగా లోక్సభ సభ్యుడు అప్పటికి, ఈయన ఇంకా మాజీ, అవును, ఆయన్ని అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాలు, వాళ్ళు చేసినటువంటి దాష్టీకం ప్రజలందరూ చూశారు. పుట్టినరోజు సందర్భంగా కావచ్చు అదుపులో తీసుకున్నారు ఆయన్ని. ఏ విధంగా ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థే కదా ఆ రోజు కూడా ఉంది. అవును. మరి ఆ రోజు ఆయనకి ఏ విధమైనటువంటి శిక్ష వేశారో చూసాం మనం. శిక్ష కిందే భావిస్తున్నాను నేను. అది న్యాయస్థానం వేయకపోయినా కూడా ఆనాటి ప్రభుత్వం ఈ వ్యవస్థే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి శిక్ష వేసింది. దానికి మించింది జరిగిద్దని చెప్పిన శ్రేణులు ఆశించారు నందిగం సురేష్. ఎందుకంటే జరగాలని జరిగిద్దని కూడా భావించారు. ఎందుకంటే ఆ విధంగా ప్రజలు రగిలిపోయి ఉన్నారు ఇళ్ల మీద. ముఖ్యంగా ఇతను చేసిన దానికి ఆ రోజు రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తగలబెట్టే కార్యక్రమం కాడి నుంచి, ఇసుక దోపిడీ కాడి నుంచి, ఏ విధంగా అమరావతి రైతుల శిబిరాలకి ప్రత్యామ్నాయంగా శిబిరాలు నిర్వహించే కార్యక్రమం దగ్గర నుంచి, బాపట్ల లోక్సభ సభ్యుడిగా ఆ ప్రాంతంలో అతను చేసిన విధ్వంసం కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బొంటుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి దొరికాడు, ఇట్లా చెప్పిస్తారు అని చెప్పని భావించారు. దాంట్లో మాత్రం శ్రేణులు కొంచెం నిరాశపడుతున్న మాట మాత్రం వాస్తవం. అంటే పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసు కదా ఇప్పుడు విచారణ జరుగుతుంది. అవును. ఇవన్నీ ఎందుకు వస్తాయి అని ఆశించాల్సి వచ్చింది. అంటే వాళ్ళందరూ కూడా అతను చేసినవన్నీ గుర్తుపెట్టుకొని ఇతను చేసిన ఏ విధంగా చేశాడు ఇవన్నీ కూడా మామూలుగా వాళ్ళని చూసాం కదా ఇంతకు ముందు కూడా. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్తే సమాధానాలు చెబుతారా? చెప్తే తృప్తిగా ఉంటుందా? శ్రేణులకు ఉంటుందా? ప్రజలకు ఉంటుందా? ప్రభుత్వానికి ఉంటే ఉండొచ్చు, అదేలేండి. కానీ ప్రజల యొక్క కోపం ఎప్పుడు తీరుద్ది? బాధితుల కోపం ఎప్పుడు తీరుద్ది? బాధితులు వెళ్ళి కొట్టలేరు, అవును, బాధితులు వెళ్ళి మళ్ళీ ఆస్తులు స్వాధీనం చేసుకోలేరు. కానీ దానికి శిక్ష అనేది ప్రభుత్వమో లేకపోతే ఈ వ్యవస్థ మరి గతంలో ఎందుకు ఇలా చేసింది? ఇప్పుడు ఈ రాస మర్యాదలు ఏంటి? అప్పటికి కోర్టు అడిగితే ఏమన్నా ఇబ్బంది పెట్టారని అడిగితే ఏం లేదని చెప్పాడు. ఇబ్బంది పెట్టలేదని మనకి అర్థమైపోతా ఉంది. అందుట్లో అనుమానం ఏముంది? ఇబ్బంది పెట్టిన వాళ్ళకి న్యాయస్థానం ఆ రోజు ఏమన్నా న్యాయం చేసిందా? కళ్ళ ముందు అలా కనపడతా ఉంటే, కాళ్ళ వాపులు ఆ దెబ్బలు కనపడతా ఉంటే, నడవలేని పరిస్థితుల్లో ఉంటే ఆ రోజు వైద్యులు ఇచ్చిన దానికి ఏంటయ్యా ఆయన పరిస్థితి ఎలా ఉంది, మీరు ఇలా ఎలా ఇచ్చారు అని చెప్పని ఆ రోజు న్యాయస్థానం ప్రశ్నించలేదు కదా. న్యాయస్థానానికి కావాల్సిందంటే ఆధారాలు. అవును కదా. వాడు చెప్తే వాళ్ళు దాన్ని పరిగణలో తీసుకుంటారు. ఆ రోజు ఆయన చెప్పినా కూడా అవతల వాళ్ళు ఇచ్చిన దానికి పరిగణలో తీసుకున్నారు వాళ్ళు. కానీ ఈరోజు ప్రజలు అది ఆశించలేదు. అంటే ఇది నేను ప్రజల మాట చెబుతున్నాను. అదేలేండి. నేను మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళ అభిప్రాయం చెబుతున్నాను. అంటే కేవలం టీడీపీ కార్యకర్తలే కాకుండా అందుకే ప్రజలను కూడా ప్రజలు అనుకుని ఉండవచ్చాము. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఉదంతం చూశారు కదా. అవును. ఆ ఉదంతం చూసిన తర్వాత అరే ఒక ఎంపీని ఈ స్థాయిలో ఇది చేశారంటే, ఒక మాజీ ఎంపీ, అవును, నందిగం సురేష్ అని అంటే మొన్న మధ్య కూడా ఇసుక లారీల వ్యవహారంలో వాళ్ళ తమ్ముడు చూశారు.
వాళ్ళ అనుచరుల్ని అదుపులో తీసుకుంటే వెళ్ళి దాని మీద అతను చేసిన దౌర్జన్యం కళ్ళ ముందు బోట్ల కనపడతా వ్యవహారం, ఉంది. మొన్న ఇసుక బోట్ల వ్యవహారం ముందు ఆయన చెబుదాం, మీద తర్వాత దీనికి వచ్చేద్దాం. అందుకని బోట్ల గురించి చాలా వివరంగా చెప్పాలి నేను. ఓకే ఓకే అంటే అంటే జస్ట్ ఉదాహరిస్తున్నా, ఈ వ్యవహారాలన్నింటిలో ఇతని హస్తం ఉంది. అవును, ఒక సైకిల్ పెట్టుకొని జామకాయలు అమ్ముకునేటువంటి వ్యక్తి 30 కోట్లు పెట్టి ఎట్లా ఇల్లు కడుతున్నాడు, ఎట్లా సంపాదిస్తే ఈ స్థాయిలో చేసి ఉండొచ్చు. తర్వాత బాపట్ల ఎంపీ అనే ఒక సినిమా తీసే అతని స్థాయిలో జీవిత చరిత్ర ఆదర్శప్రాయంగా రేపు పొద్దున భావితరాల వాళ్ళు ఇలా ఉండాలని చెప్పడం కోసం అతని జీవిత చరిత్రకు సంబంధించి ఒక చిత్రాన్ని తీసి ప్రజల మీదకి వదలాలనే నిర్ణయానికి వచ్చేసి విపరీతంగా ఖర్చు పెట్టి తీసుకునే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ప్రజల్లో ఒక ఆలోచన పెంచినాయి. ఏం చేస్తే ఇంత సంపాదించగలిగాడనే ఆలోచన పెంచినాయి కదా. అప్పుడు ప్రజలు, మీరు అన్నట్టు ప్రజలు ఆశించారు వాస్తవంగానే, కానీ ప్రజలు ఆశించినట్టు ఏమీ జరగదు. అంత చట్ట ప్రకారమే జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. అట్లా జరిగితే వీళ్ళందరూ గత ప్రభుత్వంలో అట్లెందుకు జరిగింది, ఈ ప్రభుత్వంలో ఎట్లెందుకు జరుగుతుంది అనేదే చర్చ. ఇప్పుడు గత ప్రభుత్వం అంటే వాళ్ళు మనుషులు పాలిస్తున్నారని చెప్పని మనం భావించకూడదు. మొమ్మాటం లేదు ఈ మాట అంటానికి నేను. ఇప్పుడు ఇందుట్లో అభియోగాలు ఎదుర్కొంటున్న చాలామంది అధికారులు, 90 మంది అధికారులు గత ప్రభుత్వంలో కూడా పనిచేశారు కదా. వాళ్ళ మీద ఎలాంటి అభియోగాలు అయితే రాలేదు కదా. మరి ఈ ప్రభుత్వం మీద ఎందుకు వచ్చినాయి? కారణం ఒకటే గోపి, చాలా స్పష్టంగా మిగిలిన వాళ్ళు చెప్తారో లేదో నాకు తెలియదు, నేను స్పష్టంగా చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి అధికారికి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకు సంబంధించిన కావచ్చు, బలహీనతలను కనిపెట్టి వీళ్ళు దాంతో వాళ్ళు ఆటలాడుకున్నారు, అలాగే బెదిరించి ఉంటారు. రెండోది ఏముంటాయి చెప్తాను, సర్వీస్లోకి వచ్చి 14 ఏళ్ళు విశాల్ గున్ని బలహీనతలు ఏముంటాయి? లేదు అంటే ప్రమోషన్ పెట్టేవాడు, అదే వాళ్ళ బలహీనతలు ఏదైనా కావచ్చు. ఓకే, మీరు ఏదో చెప్తున్నారు. రెండోది, వాళ్ళు ఊహించనంత ధనం ఇచ్చి చేయించుకున్నారు, ఆఫర్ చేసి, అదొకటి. రెండోది, 2047 వరకు మేమే అని నమ్మబలికారు. ఈ ఒక్క మాట అధికారుల్ని బాగా బాగా ప్రభావితం చేసింది. ఈరోజు చల్లాచెదర్లు అయిపోవడానికి మాకు ఇంకా 39% ఉందంటే, ఇప్పుడు 39% కాదు, రేపు పొద్దున్న ఎన్నికలు పెడితే 9% కూడా రాదు. చాలామంది అనుకుంటున్నారు. చాలామంది ఏమని భావిస్తున్నారంటే, రేపు పొద్దున్న ఇప్పుడు అతన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఏదో భావోద్వేగంలో వీళ్ళకి ఓట్లేసే వాళ్ళ అభిమానులు చెప్పేది, మాకు ఇంకా 39% ఉంది, రేపు పొద్దున్న మేమే అధికారంలో వస్తామని చెప్పి కళ్ళకి అంటున్నారు. కానీ ఈ 39% మంది నేను శాతాల ప్రకారం చెబుతాను మీకు. నేను కులాభిమానం చూపించిన వాడు లేరు. మొన్న 70% మంది వ్యతిరేకంగా ఓట్లేశారు. ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి ఫస్ట్. రెండోది, లబ్ధిదారుల్ని బెదిరించి వాలంటీర్లు కొంతమంది, నాయకులు కొంతమంది లబ్ధిదారులను బెదిరించి రేపు పొద్దున మేమే వస్తున్నాము, మీరు వేయకపోతే మీరు ఎటు ఓట్లు వేసింది మాకు తెలుస్తుంది అని చెప్పి బెదిరించిన వల్ల కొంతమంది అటు ఓట్లు వేశారు. మిగిలిన 20 నుంచి 22% సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు అయ్యి ఉండి వాళ్ళ నాన్నగారి మీద అభిమానంతో అతను కలిసి మారిన వాళ్ళు. ఈ 17% లబ్ధిదారులు కావచ్చు, వేరేవాడు కావచ్చు. మిగిలిన వాళ్ళు 22% మంది అప్పటి నుంచి సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ ప్రత్యామ్నాయం కాంగ్రెస్కి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కాబట్టి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా తెలుగుదేశాన్ని విమర్శిస్తారే కాబట్టి వీళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు అంటే, నేను చెప్పిన 22% మంది ఆంధ్రజ్యోతి చదవరు, ఈనాడు చదవరు, సాక్షి మాత్రమే చదువుతారు. ఇప్పుడు మొదలు పెట్టారా చదవడం? మొదలు పెడతారా? ఇప్పుడు మొదలు పెడుతున్నారు చాలా వరకు. వాళ్ళకి అర్థమైపోయింది, ఎందుకంటే గ్రామ స్థాయిలో జరిగిన విధ్వంసం వాళ్ళకి అర్థమైపోయింది. ఇందుట్లో ఎక్కువ మంది కూడా గ్రామ స్థాయి అంటే మీకు తెలియదేం కాదు. గ్రామంలో సర్పంచ్ అంటే ప్రధానమంత్రితో సమానం. దేశానికి ప్రధానమంత్రి ఎలాగో గ్రామంలో సర్పంచ్ అంటే అలాంటిది. ఆ సర్పంచ్ని కూడా, వాళ్ళ సర్పంచ్ని కూడా, సర్పంచులు వేరే వాళ్ళు అంటే అది ఇబ్బంది పెట్టారంటే అనుకోవచ్చు, వాళ్ళ సర్పంచ్ని కూడా ఎంత ఇబ్బంది పెట్టారో, వాళ్ళ నిధులు ఎలా తీసుకెళ్లారో, వాళ్ళు ఎంత అవమానం చేశారో చూస్తూనే ఉన్నాం. ఎంత ఏ స్థాయి గ్రామంలోనైనా సరే సర్పంచ్ తను గట్టిగా చెప్పి 50 నుంచి 100 ఓట్లు వేయించుకునే శక్తి ఉంటుంది. గ్రామంలో సర్పంచ్ గెలిచేటువంటి మామూలు విషయం అయితే కాదు కదా. వాళ్ళందరినీ పెట్టిన విధానంతో ఆ రోజు మళ్ళీ ఏంటంటే భయపడ్డారు వాళ్ళు, ఇప్పుడు ఎట్లా జరిగింది కాబట్టి. కానీ అంతర్గతంగా వాళ్ళు వ్యతిరేకంగా చేసినందువల్ల ఇంత ఓటింగ్ శాతం తేడాలో ఉంది. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే ఆ పార్టీకి కావచ్చు, ఈ పార్టీకి కావచ్చు 20 నుంచి 25% బలంగా వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటుంది. మిగిలిందల్లా కూడా వాళ్ళ మీద ప్రేమ, లేకపోతే అవతల ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి మాత్రమే మారుతూ ఉంటాయి. కానీ ఇక్కడ
ఈ లబ్ధిదారులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మిన వాళ్ళు కావచ్చు, ఒక రకంగా భయపడ్డ వాళ్ళు కావచ్చు. కొంతమంది భయపడతా ఉంటారు కదా, చూశారు కదా స్థానిక సంస్థ ఎన్నికల్లో. ఇప్పుడు కూడా ఇలా జరగొచ్చేమో, ఒక 151 స్థానాల నుంచి పోతే 20-30 స్థానాలు పోతాయేమో, వాళ్ళు నమ్మలికారు కదా. కానీ మిగిలిన వాళ్ళు నేను మనతో సో 30 ఏళ్ళు అధికారంలో ఉంటామంటే అధికారులు నమ్మారు, లొంగిపోయారు. సో అట్టే కొంతమంది ప్రజలు భయపడో లొంగిపోయో ఓట్లు వేశారు 29లో అని అంటారు. అవును, నిస్సందేహంగా. సో ఇప్పుడు నందిగం సురేష్ విషయానికి వస్తే, అంటే వీటన్నిటి పరంపరలో చూసుకుంటూ ఈ విషయానికి వస్తే, మొదటి రోజు నాకు తెలియదని చెప్పి రెండో రోజు ప్రెస్ మీట్ ఉందని పిలిస్తే వెళ్ళాను పార్టీ ఆఫీస్కి. నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే రెండో రోజు వెళ్ళారు అని అంటే ప్రతి విషయంలో పక్కా ఆధారాలు పెట్టుకున్న తర్వాతే పోలీసులు ముందు క్లియర్. తప్పించుకోలేరు, మీరు తప్పైపోయిందన్నా తప్పించుకోలేరు అనేది మాత్రం క్లియర్. ఇప్పుడు కూడా నందిగం సురేష్ మీరు అన్నట్టు 4 అంశాలు బయట పెట్టాడంటే అవి పక్కా ఆధారాలు ఉండబట్టి ఎవరి ప్రమేయంతో జరుగుతుంది అంటే, చివరికి ఏదన్నా బలిపోసం చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డిని చేస్తాడేమో కానీ సురేష్ కూడా ఓపెన్ అయిపోతాడా? ఇంకా నిస్సందేహంగా చేయాలి కదా, అవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ బయట గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళు మాట్లాడి ఇవన్నీ కూడా బయట పెడుతున్నారు కదా. జరిగింది అక్కడే పదకరచన అక్కడే జరుగుతుంది కదా, జరిగింది వాస్తవం కదా, దానికి అన్ని ఆధారాలు కనపడుతున్నాయి కదా, తప్పించుకోలేరు కదా. మీరు అన్నట్టు ప్రభుత్వం కూడా ఇందాక నేను అన్నట్టు శ్రేణుల యొక్క కోపం ఎందుకంటే ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా. న్యాయస్థానం ఇక్కడ మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది కదా వాళ్ళ ఎలుసుబాటుని, అప్పుడే అదుపులో తీసుకోవచ్చు కదా. సుప్రీం న్యాయస్థానం దాకా వెళ్ళిందాక ఎందుకు ఎదురు చూశారనేది కదా వీళ్ళ అభిప్రాయం. అవును, ఈ ఆధారాలన్నీ సేకరించడానికి ఇంత సమయం పట్టింది. ఈ ఆధారాలన్నీ సేకరించడానికి బలంగా తీసుకోవడానికి ఈరోజు వీళ్ళే కదా పనిచేసేది. పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయాయి కదా. ఇప్పుడు విషయాలు కొన్ని బయటకు వచ్చి చెప్పాడు అంటే దాని అర్థం అదే కదా. సో అంటే నందిగం కూడా చెప్పేస్తాడు, కొంత చెప్పాడు, ఆధారాలు కనపడుతున్నాయి కాబట్టి మిగిలిన కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుట్లో మాత్రం అనుమానం. నందిగం సురేష్ లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన బంటులు కదా. అన్నీ అతను ప్రచారం చేసుకోబట్టి లబ్ధి పొందాడు, అంత డబ్బులు సంపాదించుకోగలిగాడు. గుర్తుపెట్టుకోండి. అంటే కాదా? ఇప్పుడు రామారావు గారు నాకు తెలుసు, నేను ఆయనకు తెలియాలి కదా. అవును. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుసు, మీకు తెలుసు, మనం ఆయనకు తెలియాలి కదా. అవును. కానీ 4 సార్లు మాకు తెలుసు అన్న తర్వాత ఎంతో కొంతమంది నమ్ముతారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా అంత ఇది లేదా? అంటే ఆయన సహజంగా మాట్లాడుతూ ఆయనకి జగనన్న నీకేం కావాలి సురేష్ అని అంటే, నాకు ఏమి వద్దన్నా, జస్ట్ నీ వెనకాల ఉంటే చాలు ఎక్కడికి వెళ్ళినా అని మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను. అడిగితే మరి ఎంపీకి ఎందుకు పోటీ చేశాడు? అది ఎంపీగానే పోటీ చేసి నాతో పాటు ఉండు సురేష్ అని చెప్పాడంట. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి వస్తాయి, మనకు తెలియదే ఉంది రాజకీయాల్లో ఇలాంటివన్నీ. అదే నేనేమంటున్నానంటే, మీరు అంటున్నది ఏంటి, ఇప్పుడు సురేష్ ఓపెన్ అయిపోతాడు అనేది మీరు చెప్తున్నది. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత నమ్మిన బంటు కదా, జగన్మోహన్ రెడ్డి వెనక ఉంటే చాలు అనుకునేటువంటి వ్యక్తి కదా, ఎట్లా ఓపెన్ అవుతాడు అని నేను అంటున్నా. ఇప్పుడు ఇంకొక అంశాలు కూడా వరుసగా వస్తున్నాయి. ఇందాక మీరు అన్నారు కదా బోట్ అంశాలు, ఇవన్నీ వదిలిపెట్టకుండా ఏమేం చేశాడు ఇతను, అధికారంలో ఉండగా ఏం చేశాడు, అధికారం పోయిన తర్వాత ఏం చేశాడు, ఎవరెవరితోటి మాట్లాడాడు, ఉద్దండరాయపాలెం కలిగి ఉండవలసినటువంటి ఆ పడవలు గొల్లపూడి కలిగి ఎందుకు వచ్చినాయి, తలసిల రఘురామ్ కలిసి ఇతను కలిసి ఏమేం పదకరచన చేశారు, ముఖ్యంగా ఇతని ముఖ్య అనుచరుడు యోహాన్ పేరు కూడా చెప్తున్నాను. యోహాన్ అనే వ్యక్తి ఈ అక్రమ ఇసుక దందాకి నిర్వహించి ఆ డబ్బులన్నీ వసూలు చేసి చూసే కార్యక్రమం అతనే. అతని ప్రమేయం కూడా వరుసనే బయటకు వస్తూ ఉంది. కాబట్టి దీనికంటే కూడా ఈరోజు రాజద్రోహమే కదా ఇది. నదిని మనకు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఆ తలుపుల్ని బద్దలు కొట్టి కింద ఉన్నటువంటి లంక గ్రామాలు, నదీ పరివాహ ప్రాంతమైన కృష్ణా గుంటూరు జిల్లాని అతలాకుతలం చేసి కొన్ని వేల మంది ప్రాణహాని జరగడానికి పథకరచన చేశారు అంటే, కాబట్టి ఇవన్నీ కూడా రేపు పొద్దున తప్పించుకోలేని విషయాలు కదా. సో అందుకని ఓపెన్ అయిపోతాడని అంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చెబుతాడు, మొత్తం చెబుతాడని నేను చెప్ప. అందుకే అధినాయకుడిని రక్షిస్తాడు, మధ్యలో అతను బలిపోసం చేస్తారు. మరి అప్పుడు అతను ఏం చెబుతాడనేది చూడాలి. మరి ఆ మధ్యలో వ్యక్తి బలయ్యే వ్యక్తి బలైపోతాడా, తప్పించుకునే తప్పించుకునే ప్రయత్నం జరగదు. అవకాశం లేదు, వేరే అవకాశం అయితే ఏ మాత్రం లేదు. చాలా మంది ఏమనుకున్నారంటే ఇంతవరకు ఆయనకి 41 నోటీసులు ఇవ్వలేదు. ఇన్ని అభియోగాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయటకు వచ్చినా కూడా
అతని గురించి పెద్దగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి భావిస్తున్నారు కదా, వరుసనే అన్నీ జరుగుతాయి. రైట్ సార్.